హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నానండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ ఏంటిదంటే దోశ అండి. మార్నింగ్ దోశ విత్ పప్పుల చట్నీ. మార్కెట్కి వెళ్ళొచ్చా అండి పొద్దున్నే. ఇక్కడ మార్కెట్కి పొద్దున్నే మా హస్బెండ్ డ్యూటీ ఉంటుంది కాబట్టి కొంచెం మార్కెట్కి త్వరగా వెళ్ళేస్తాము. ఇప్పుడు 10 టైం ఎంత అయిందంటే 10 అయింది, కరెక్ట్గా 10 అయింది. 10కి ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయారు. ఇంకా మేము దోశ పోసుకొని తిని కూరగాయలన్నీ తెచ్చినాయండి. తీసి ఫ్రిడ్జ్లో పెట్టాలండి కొంచెం నీట్గా. చాలా తెచ్చాము. 1 వీక్ సరిపోయేమైనా 1 వీక్ 2 వీక్స్ సరిపోయేమైనా తెచ్చుకున్నాము. ఇంకా అవే ఉంటాయి మాకు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, అన్నీ స్టోర్ చేసుకోవాలి. అంతా ఆకుకూరలు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ అయితే దోశ క్రిస్పీగా కలుపు అనేటట్టు రావాలంటే స్టవ్ ఫస్ట్ సిమ్లో పెట్టుకోవాలి. వేడి ఉండకూడదు. మంట స్లోగా పెట్టుకొని బాగా పతలాగా పోసుకోవాలండి. పతలాగా పోసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది. బాగా కలుపు అనుకుంటా ఆయిల్ వేసుకోవాలండి. బాగా నేను ఎక్కువ ఆయిల్ ఎక్కువ యూజ్ చేయనండి, అందుకు కొంచెం లైట్గానే వేస్తాను. ఇది కలుపు అనాలని మీకు చూపించడానికి స్లోగా పెట్టుకోవాలి. గ్యాస్ ఇంత చాలా స్లిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే టైం పడుతుంది. మీకు క్రిస్పీ కావాలంటే టైం పడుతుంది, మెత్తగా కావాలంటే స్పీడ్లో పెట్టుకొని చేసుకోవచ్చు. నేను అందుకే ఇది క్రిస్పీగా మీకు ఎలా ఉంటుందో వీడియో చూపించాలని క్రిస్పీగా చేస్తున్నా. కొంచెం బ్రౌన్ బాగా హీట్ ఎక్కాలి దోశ. ఇది కొంచెం టైం పడుతుంది. చూడండి, ఇట్లా కారం పొడి వేసాను. దీంట్లో పప్పుల పొడి కూడా వేసుకుంటే ఇంకా సేమ్ హోటల్లో దోశ ఉన్నట్టే ఉంటుందండి. పప్పుల పొడి వేసేసుకుంటే నేను ఇంకా పప్పుల పొడి పట్టలే ఈరోజు, అందుకు నేను వేయలే. చూడండి, ఆయిల్ అస్సలు లేదు, లైట్ వేసా. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సేమ్ ఇంకా హోటల్లో ఉన్నట్టే ఉంటుంది. మీకు ఆయిల్ ఎక్కువ తినేటోళ్ళు అయితే ఆయిల్ ఎక్కువ వేసేసుకోండి. నేను ఆయిల్ తక్కువే తింటా, అందుకు ఆయిల్ తక్కువ వేసేసిన. చూడండి ఎంత క్రిస్పీగా. చూడండి, దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు నార్మల్ దోశ. ఇదండి నా టిఫిను. పల్లీల చట్నీ, ఇది ఒట్టిమిరపకాయల చట్నీ అని రోతంటే వేసుకున్నాం. దోశ తిని. హాయ్ ఫ్రెండ్స్, కూరగాయలు సంతకెళ్ళి తెచ్చాను కదా నేను మార్కెట్కి వెళ్ళి. ఇక్కడ తెచ్చానండి. వంకాయలు, బీట్రూట్, క్యారెట్, మటక్కాయలు, ఇది అల్లం అండి. ఇవి వంకాయలు, ఇవి బ్లూ కలర్ వంకాయలు. చింతపండు, ఇక్కడ యూపీలో చింతపండు ఇట్లనే దొరుకుతుందండి మాకు. చింతపండు ఇలా. మ్యాంగోస్ కేజీ 60 అంట అండి. నేను ½ కిలో తీసుకున్నాను. టమోటాలు, నిమ్మకాయలు, చిక్కుడుకాయలు, పచ్చిమిరపకాయలు అండ్ కాకరకాయలు, తోటాకు, కొత్తిమీర, పుదీనా, వంకాయలు, మన ఊరి వంకాయలు అండి. ఇవి ఇక్కడ దొరకవండి, రేట్ ఎప్పుడో వస్తాయి వంకాయలు. ఇవి మన ఊరి వంకాయలు, ఏపీ వంకాయలు. అందుకు ఇవి 1 కేజీ, అవి 1 కేజీ తీసుకున్నాను. వెజిటేబుల్స్ కాస్ట్ చెప్తా అండి. ఇది కిలోవు 80 రూపాయలండి. 30 రూపాయలు. కిలో 60 రూపాయలు. ఈ క్యారెట్, బీట్రూట్ కేజీ 20. అల్లము కేజీ 130 రూపాయలండి. తెల్లవాయలు కూడా 130 రూపాయలు కేజీ. 140 అయితే 130కి ఇచ్చారు. చింతపండు ఇది 50 రూపాయలు కిలో. ఇవి 30 రూపాయలండి కిలోవు. వంకాయలు 30, బ్లూ కలర్ వంకాయలు. మామిడికాయలు కేజీ 60. చిక్కుడుకాయలు కేజీ 40 అండి. కేజీకి 40. నిమ్మకాయలు 20కి 5 నిమ్మకాయలు ఇచ్చారండి. 20కి 5 నిమ్మకాయలు. నేను 40 రూపాయలకు తెచ్చాను. ఇది పుచ్చకాయ కేజీ 20 రూపాయలండి. ఇది 3 కేజీలు ఉంది పుచ్చకాయ. 60 రూపాయలు. తోటాకు 10 రూపాయలు. కొత్తిమీర 10 రూపాయలు. ఇది పుదీనా రెండింటికి కలిపి ఫ్రీ ఇప్పించుకున్నాను. కాకరకాయలు కేజీ 40 రూపాయలండి. ఈ కాకరకాయలు. ఈ మన ఊరి వంకాయలు కేజీ 20 రూపాయలు.
ఇక్కడ దొరకదు కానీ కాస్ట్ అయితే తక్కువ. ఎవరు వాడరంటే ఎక్కువ యూజ్ చేయరు. మనమే ఏపీ నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం నచ్చిన వాళ్ళు తింటారు, అందుకే కాస్ట్ తక్కువనే ఉంటాయి. ఎక్కువ తీసుకురారు ఈ వంకాయలు. ఇంకా చిల్లీ పచ్చిమిరపకాయలు కేజీ 40 అండి, కేజీ 40. టమోటాలు 5 కేజీలు తెచ్చాను. 5 కేజీలు 200 ఇచ్చానండి 5 కేజీలకి. అంతే అండి కూరగాయలు ఇప్పటివరకు అయితే తెచ్చింది. ఈ ఫ్రిడ్జ్లో సర్దాలి. ఓకే అండి. ఫ్రిడ్జ్ చూడండి ఎంత ఖాళీగా ఉందో, కూరగాయలు ఏం లేవండి, అందుకే తీసుకొని వచ్చాను ఈరోజు వెళ్ళి. ఏం లేవు. ఇవి దేవునికి మందారం పూలు అండి. ఇది ఒక కాయ ఉంది అంతే. ఇవన్నీ ఇంకా లోపల పెట్టేయాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈ పుదీనా ఒలుస్తుంటే ఒకటి మీకు టిప్ చెప్దామని చెప్తున్నా. పుదీనా ఇట్లా నీటుగా ఏదైనా సరే ఆకుకూరలు, కొత్తిమీర అయినా, ఇది కొత్తిమీర అండి, కొత్తిమీర ఇట్లా చేసేసుకున్నా. ఇది పుదీనా ఇట్లా నీట్గా ఒలుచుకొని ఇలా నీట్గా చుట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా రౌండ్గా చాలా రోజులు మనకి ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 రోజులు పైనే ఉంటుంది, ఒక వారం పైనే 10 రోజులు ఉంటుందండి. ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక బాక్స్లో ఉన్న, లేకుంటే నాకు అక్కడ బాక్స్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ లేదు, ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకొని దీన్ని ఇట్లా మనం పూలు కొంటే ఇట్లా ముడేసిస్తారు కదండి, అలా ముడి వేసుకొని ఒక కవర్లన్నా గాలి ఆరకుండా పెట్టుకుంటే ఒక 10 రోజులు వస్తుందండి. ఇవి ఈజీగా వాడుకోవచ్చు, ఫ్రెష్గా ఉంటుంది, అప్పటికప్పుడు కోసినట్టే ఉంటుంది. నేను ఇది చూపిస్తా చూడండి. కొత్తిమీర పుదీనా చిన్న టిప్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొన్ని టిప్స్ చాలా ఉన్నాయి, అవి కూడా నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా. బాయ్ బాయ్.